నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బండి భగీరథ్కి అయితే బెయిల్ రావడం జరిగింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి హేమ సుదర్శన్ గారు ఎప్పుడైతే రాజ్ కుమార్ కూడా సేమ్ అదే కేసులో బయటకు వచ్చిన తర్వాత 6గురిని హత్య చేసిండు. అంటే కక్షపూరితంగా తన పైన కేసు పెట్టాడని కక్ష చేసిండు. సో అట్లా కక్షతోటి హత్య చేసినటువంటి వాడు ఒకడైతే ఇప్పుడు ఇంకో వ్యక్తికి కూడా గతంలో బండి భగీరథ్ కూడా మరి ఆయన కూడా బెయిల్ ఇచ్చారు. ఆయన ఇట్లాంటి ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తాడంటూ తాను కూడా తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హేమ సుదర్శన్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఎందుకు అంటే మీరు బండి భగీరథ్ను అక్కడ రాజ్ కుమార్తో పోలుస్తూ ఉన్నారు? ఎవరైతే షాబాద్లో చేసినటువంటి 6 హత్య చేసినటువంటి వ్యక్తితోటి ఎందుకు పోలుస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు తను కూడా గత వీడియోస్ అవన్నీ చూసుకుంటే చాలామందిని కాలేజ్ స్టూడెంట్స్ని కూడా బెదిరించింది. ఎందుకంటే బెదిరించినట్టుగా మనం చూసినాం చాలా వీడియోస్. మా అయ్య వచ్చేసి పెద్ద కేంద్ర మంత్రి అనే టైప్లో బెదిరించాడు. అసలుకు కేసు లేకముందుకే బెదిరించిండు మా అయ్య పెద్ద ఇదని చెప్పేసి. మరి ఈరోజు వచ్చేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను అంటే మాకు కేసు పడేలాగా నన్ను చేసిండు అనే ఒక అక్కుసతోనో లేకపోతే కోపంతోనో శత్రుత్వం పెంచుకొని మళ్ళీ సేమ్ ఎందుకు చేయలేదని చెప్పేసి మనం అనుకోవాలా? మరి బండి భగీరథకే ఎందుకు బెయిల్స్ వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి వస్తాయా, మిగతా సామాన్యులకు రావా? అంటే ఈ రోజున రాజ్ కుమార్ అనేట ఆయనకి ఫోక్సో కేసులో మీరు బెయిల్ ఇచ్చారు. వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఎవరెవరు కేసులు పెట్టారని మరి 6 ప్రాణాలకు ఎవరు ఇప్పుడు నష్టపరిహారం గడిస్తారా? లేకపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీరు కరెక్ట్గా పోక్సో కేసు మిగతా వాళ్ళకు శిక్షలు ఉన్నట్టే వీళ్ళకి ఎందుకు ఉంచారు? ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేస్తారు. దాంట్లో కూడా చూసుకుంటే మనం ఫన్ బకెట్ ఆయన భార్గవ్ ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా కేసు పడింది. కనీసం వాళ్ళ తల్లి చనిపోతే కూడా అక్కడికి వెళ్ళడానికి లేని సిచ్యువేషన్లో ఆ విధంగా చేసి లాస్ట్లో తనను తీసుకెళ్లారు అక్కడికి. సో మళ్ళీ తీసుకుపోయి లోపలేశాడు. మరి ఆయనకి ఎందుకు ఎగ్జామ్షన్ లేదు? మొత్తం లైఫ్ వేశారు, 20 సంవత్సరాల పైన వేశారు. మరి వీళ్ళకెందుకు? బండి భగీరథకి ఎందుకు మళ్ళీ వచ్చేసి మొన్న ఎగ్జామ్స్ అనే ఒక సాకుతోనే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ దేనికి ఇచ్చారు? ఎందుకు తనకు వచ్చేసి బెయిల్ వచ్చింది? తర్వాత సేమ్ ఈ రాజకుమార్ చేసినట్టే తిను కూడా బయటకు వచ్చి చేయడానికి నమ్మకం ఎవరు ఇస్తారు? ఎవరు గ్యారంటీ ఇస్తారు? ముఖ్యమంత్రి గ్యారంటీ ఇస్తారా? కేంద్ర మంత్రి మన బండి సంజయ్ గారు గ్యారంటీ ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఈ రోజున ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని మర్డర్లు మానభంగాలు జరుగుతున్నాయి. దేనికి ఎవరు కారణం? దీనికంతా ఈ రేవంత్ రెడ్డి గారు కారణం కదా. సీఎంగా ఉండి నీకు ఒక పదవి పెట్టుకొని నువ్వు ఎందుకు వచ్చేసి మిగతా పదవులను నువ్వు ఎందుకు మంత్రులను ఎందుకు ఫిలప్ చేయట్లేదు? ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, ఈడు జరిగిన దానికి ఇప్పుడు వచ్చేసి హోమ్ మినిస్టర్ లేకనే కదా. కనీసం వాళ్ళ బాధ్యతగా వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటే కొంచెం క్రైమ్ రేట్ అయినా తగ్గేది కదా. ఈ రోజు వచ్చేసి ఏంటిది హోమ్ మినిస్టర్ని పెట్టి మీరు అనుకుంటా ఉన్నారా బండి భగీరథ్ బయటకు వచ్చి సాక్షుల్ని బెదిరించేటువంటి అవకాశం ఉంది, సాక్షుల్ని మాయం చేసేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటా ఉన్నారా? 100% తండ్రి కొడుకులు కలిసే కదా వాళ్ళని బెదిరించే వచ్చేసి లాస్ట్లో వచ్చేసి ఈ విషయం ఆయన దాకా ఒక జర్నలిస్ట్ ద్వారా అక్కడికి పోయిన తర్వాతనే వాళ్ళని బెదిరించి ఈ రోజున కేసు వాపసు తీసుకోవాలని బిడ్డ ఏమన్నా అదా ఇదా అని చెప్పి మాట్లాడిరు అన్నట్టు కొన్ని మనం వార్తలు విన్నాము. సో ఈ రోజున నువ్వు మందలిచ్చిన తండ్రివే మందలియకుండా వాళ్ళను కూడా బెదిరించి తర్వాతనే వీళ్ళు ఏం చేస్తారో తండ్రి కొడుకులు ఒకేలాగా ఉన్నారు అన్నట్టుగానే వాళ్ళు కేసు వేయడానికి పోతే కేసు తీసుకోకుండా ఈరోజు మళ్ళీ వాళ్ళే వచ్చేసి హనీ ట్రాప్ చేసిరని చెప్పేసి స్టోరీ మొత్తం మళ్ళీ ఈరోజు రేపు పొద్దున కక్షతోని కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు చేయడానికి నమ్మకం ఇంత ఏంటిది అల్చల్ అయిపోయింది. కేసు మాకు అవమానించిరు అని చెప్పేసి ఎందుకు చేయలేరు? అదే కొడుకును కూడా వచ్చేసి కొడుకు వచ్చి బయటకు వస్తే ఫోక్సో కేసు పడ్డ ఆయన బండి భగీరథ కూడా ఆ విధంగా చెయ్యడానికి ఎవరు నమ్మకం ఇస్తారు? మరి 6 నమ్మకం ఎవడని ఇచ్చిండా? ఆయన చేస్తే ఈయన చేయడా? ఈయన మనిషి కదా. ఈయన కూడా సేమ్ అదే కదా. నువ్వు ముందు నుంచి బెదిరించుకొని వచ్చిన ఆ అమ్మాయిని వచ్చేసి ఏంటిది వాడుకోవాలి అనే ఒక అక్కుసతోని తనను పడేయాలి ఛాలెంజ్లు చేసి నువ్వు పడేసినోడివి. ఈరోజు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఫ్యామిలీ వచ్చేసి వీళ్ళను జైల్లో పెట్టడానికి కానీ కేసు ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మొత్తం దేశవ్యాప్తంగా పోరాడిరు. దేశవ్యాప్తంగానే పోరాడిరు, నాట్ ఓన్లీ తెలంగాణ. సో వాళ్ళందరినీ మాట్లాడిన వాళ్ళని కక్షలు కట్టి చంపేయడానికి ఎవడు నమ్మకం ఇస్తాడు? అంటే తనకు కండిషన్ బెయిల్ ఇచ్చింది కదా కోర్టు, కండిషన్స్ పెడుతూ చాలా కండిషన్స్ అయితే పెట్టింది కదా. కండిషన్స్ బెయిల్ ఓన్లీ బండి భగీరథకే ఇంప్లిమెంటేషన్ అవుతుందా? మరి ఇటు చూసుకుంటే ఈ అబ్బాయి ఏంటిది ఫన్ బకెట్ భార్గవ్కి ఎందుకు అప్లికేట్ అవ్వట్లేదు? అతను కూడా అవ్వాలి కదా.
నువ్వు వేస్తే ఓన్లీ ఇతర పదవులు ఉన్నాయి మాత్రం కాబట్టే కేంద్ర మంత్రి ఏంటిది బండి సంజయ్ కుమారేనికి మాత్రమే వస్తుంది అనుకుంటే మరి మిగతా వాళ్ళకంటే ఇది చట్టాలు ఇట్లనే ఉన్నాయా ఎక్కడన్నా మరి చూపెడతారా? రాజ్యాంగం ఇలానే రాసిందా? ఈరోజు మొత్తం చట్టం కూడా ఏ విధంగా తయారైందంటే సామాన్యుడికి కాదు, చట్టం అనేది పేదవానికి అంటే పెద్దవానికి బాగా రాజకీయవేత్తలకు లేకపోతే పైసలు ఉన్న వాళ్ళకి వచ్చేసి చుట్టం అనే టైప్లోనే ఇలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? చట్టం అనేది అందరికీ ఒకేలాగా ఉండాలి. ఎందుకు చట్టాన్ని ఈ రోజున వచ్చేసి అమ్ముడు పోతున్నట్టుగా వ్యవహరిస్తుంటే మిగతా వాళ్ళు అసలుకి ఏ విధంగా బతుకుతారు? అసలు చట్టాన్ని నమ్మాలా వద్దా అనేది కూడా మనము భయపడాల్సి వస్తుంది కదా. నిజంగా రాజకీయ ప్రోద్బలం ఉందంటారా చట్టాల పైన, న్యాయ వ్యవస్థ పైన? అంటే న్యాయం అక్కడ ఉన్నటువంటి జడ్జిల మీద ఆ ఎఫెక్ట్ ఉందా? రాజకీయం ఎఫెక్ట్ ఉందా? ఆ ఎఫెక్ట్ ఉండబట్టే వీళ్ళకి బెయిల్ వచ్చింది అనుకోవచ్చా? 100% అదే జరుగుతుందిగా. మనకి ఏది ఒక అటు సైడ్ చూసుకుంటే ఒక సీఎం మన తెలంగాణలోనే వచ్చేసి పొంగులేటి శ్రీనివాస్ గారి మీద వచ్చేసి కేసు పెట్టినందుకు తనని ట్రాన్స్ఫర్ చేసిండు. అంటే కొంతమంది న్యాయంగా ఉన్న అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే చట్టాలు కావచ్చు, జడ్జిలు కావచ్చు, వాళ్ళను కూడా వచ్చేసి బెదిరించుకుంటా కొన్ని కేసులలో వచ్చేసి ట్రాన్స్ఫర్లు కూడా చేసిండు. కేంద్ర ప్రభుత్వం అట్లనే చేస్తుంది, మన ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది. అంటే ఈ రోజుకు చట్టం అనేది చుట్టం అనే దాంట్లో రాజకీయవేత్తలకు బాగా పలుకుబడి వ్యక్తులకే జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ వచ్చేసి మనం చూడకుండానైతే ఉండలేదు కదా. సినిమాలలో వచ్చేసి కొన్ని చూసినాము, రివెంజ్ టైప్లో వచ్చేసి హీరో తీసుకొని న్యాయం చేస్తున్నట్టుగా కొన్ని సినిమాలు చూసినాం. మరి ఇక్కడ ఏ హీరో రావాలా? ఇది సొసైటీ, మనకంటూ ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. మరి ఏ హీరో రావాలి? ఈ నిజంగా స్టోరీకి ఎవరు న్యాయం చేయాలి? నేను ఒకటే అడుగుతున్నా, ఈ పిచ్చి తుగ్లక్ సీఎం వచ్చేసి ఎప్పుడు చూసినా వచ్చేసి హిట్లర్ పరిపాలన అంటాడు. ఆయన నోటుతోనే చెప్తున్నాడు నేను హిట్లర్ పరిపాలన చేస్తున్నా అని. ఇదేనా హిట్లర్ పరిపాలన? దీనికోసమైనా వచ్చేసి తెలంగాణ ప్రజలు వచ్చేసి మనము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది, మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పటికైనా కొంచెమైనా సిగ్గుంటే అసలు లా అండ్ ఆర్డర్ని పెట్టడానికి ప్రయత్నించు. లా అండ్ ఆర్డర్ని సరి చేయాలంటే ఈరోజు మనకి హోమ్ మినిస్టర్ని నియమించాలని చెప్పేసి అడుగుతుంది. ఎక్కడికక్కడ గుట్కాలు ఈ విధంగా ఇప్పుడు మందు లిక్కర్ చూసుకుంటే ఈ రోజుకు ఆ ప్రభుత్వం ఉండొచ్చు 3,000 కోట్లు ఉంటే ఈరోజు 40,000 కోట్లు ఓన్లీ ఆదాయం వచ్చేసి లిక్కర్ మీద నడుస్తుంది. అంటే జనాలను వచ్చేసి యువత ఈరోజు బాగా బానిసలు అవుతున్నారు. దేనికి బానిసలు అవుతున్నారు? ఉద్యోగాలు లేక, ఇటు సైడ్ పనులు లేక వాళ్ళు యువత బానిసలు అవుతున్నారు. నువ్వు ట్యాక్సులు కట్టించుకొని మందు అమ్ముకొని దేశాన్ని రాష్ట్రాన్ని నడుపుతాం అనుకుంటున్నావా? అంటే యువతను ఈరోజు వచ్చేసి పక్కదోవ పట్టించడానికి మందు వాళ్ళకు బానిసలు చేసుకుంటే ఇలాంటి క్రైములు ఇంకెక్కువ అవుతున్నాయి కదా. ఈరోజు గాంజాయి కానీ గుట్కాలు కానీ ఒక్క పొట్లాలు దొరికినట్టు దొరుకుతున్నాయి. మరి అదంతా ఎవరు తక్కువ చేయాలి? ఇది లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారు దీన్ని చేతిలో పెట్టుకొని ఒక సీఎం పదవినే వచ్చేసి దాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. మరి ఎందుకు హోమ్ మినిస్టర్ని నియమించకుండా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు నీకు అసలు కనీసం తెలంగాణ ప్రజలంటే తెలంగాణ ప్రజల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేసి ఎంతసేపటి కబ్జాలు చేసుకోవాలి, లేకపోతే ఏదో ఒక రకంగా గుంజుకోవాలి, దోపిడీ చేయాలి? అంటే నువ్వు ఈరోజు పైసలు పెట్టినందుకు ఎంత ఆస్తులు నేను కూడబెట్టుకోవాలని 100 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ పెడితే ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తావు? 10,000 కోట్లు సంపాదించేదాకా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని పీడించుకో తింటావా? ఇదేనా నీ వచ్చేసి ఈరోజు సీఎం పదవి నువ్వు తీసుకున్నది? దీనికోసమేనా? ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు మీ పిచ్చి తుగ్లక్ పాలన ఆపి ఈ రోజుకైనా ఏదైతే వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టరు ఇదే విధంగా ఈ లా అండ్ ఆర్డర్ మళ్ళీ వచ్చేసి తప్పుదోవ పట్టకుండా ఇంకెవరి ప్రాణాలు పోకుండా ఈ 6 ప్రాణాలకు వచ్చేసి ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి బాధ్యత వహించాలి. ఎందుకంటే తనే హోమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి తనే బాధ్యత వహించాలి. అదేవిధంగా వెంటనే వచ్చేసి హోమ్ మినిస్టర్ నియమించాలి. లేకపోతే రాజీనామా చేసే నీకు అది కూడా నీకు చేతగాట్లే సీఎం పదవి. ఇంకొకటి మున్సిపల్ మినిస్టర్ నియమించాలి. సో ఈ విధంగా తిను ఎప్పుడైతే కరెక్ట్గా ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరగాలి, రాష్ట్రంలో అన్ని రకాలుగా వచ్చేసి ఏ పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. నువ్వు ఇప్పటికైనా నీ పిచ్చి తుగ్లక్ పాలన ఆపి హోమ్ మినిస్టర్ నియమించకపోతే ఖచ్చితంగా చెప్తున్నామా ఆమ్ ఆద్మీ పార్టీ రియల్గా నీకు ఒక్కటి కాదు ఎన్నోసార్లు చెప్తున్నాం. మా ఆమ్ ఆద్మీ పార్టీతోనే నేను నేర్చుకున్నాను, కేజ్రీవాల్ దగ్గర సార్ దగ్గర నేర్చుకున్నా, నేను మళ్ళీ సీఎం అవ్వాలి అన్నట్టు కొన్ని మాట్లాడిండు. మరి ఇప్పటికైనా వచ్చేసి నువ్వు నేర్చుకున్నది ఏదైనా ఉంటే ఇంప్లిమెంటేషన్ చేయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ని అలాగే హోమ్ మినిస్టర్ని నియమించు, మున్సిపల్ మినిస్టర్ కూడా నియమించు. మొత్తం తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. ఇంకా వచ్చేసి ప్రజలు వచ్చేసి నిన్ను పరిగెత్తిచ్చేసి ఉరికిచ్చేలాగా చెయ్యకని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. చివరిగా ఈ బండి బైరత్ బెయిల్ మీద మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా, ఎంత తొందరగా వీలైతే
ఇతనే బండి భగీరథ ఎంతోమంది చావులకు కారణం కాకముందే ఏదైతే ఆ అమ్మాయి ఉంది వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసి నష్టం జరగముందుకే ఇంకా చాలామంది ఆ కేసులో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా వీళ్ళకి కోపాలు ఉంటాయి. జర్నలిస్టులు అవ్వచ్చు, బయట సంఘాలు అవ్వచ్చు, చాలామంది మాట్లాడారు వాళ్ళ మీద. కేసుని ఎందుకు వచ్చేసి మీరు పెట్టలేకపోతున్నారు, ఎందుకు దొరకట్లేదు, ఎస్ఐటీ వేసినందుకు కూడా చాలా మాట్లాడారు. మరి వాళ్ళందరికీ కూడా వచ్చేసి ప్రాణహాని ఉంది. ఎందుకంటే మెంటల్ కండిషన్ ఎట్లుంటుందో ఉండదో తెలియదు ఎవరికి. ఈ రోజున వచ్చేసి వీళ్ళు ఒకప్పుడు వచ్చేసి చదువుకునే టైంలో కాలేజీలలో వచ్చేసి బాగా బూతులు తిట్టుకుంటా వాళ్ళని కొట్టిన రోజులు ఉన్నాయి. మరి ఇంత కక్ష పెట్టుకొని ఈరోజు ఎవరికో నష్టం జరగముందుకే, ప్రాణాలు పోకముందుకే బండి భగీరథ వల్ల నువ్వు ముందే వెంటనే వచ్చేసి తనని మళ్ళీ అరెస్ట్ చేసేసి తనకు మిగతా వాళ్ళకి ఎలా అయితే ఫోక్సో కేసులో చట్టాలు అమలు అవుతున్నాయో 20 సంవత్సరాల్లో లైఫ్ ఎలా పడుతుందో సేమ్ ఇతను కూడా సామాన్యుడే. ఇప్పుడు ఈ రోజు ఫోక్సో కేసు పడిందంటే ఈయన కూడా సామాన్యుడే. బండి భగీరథ కొడుకు కాదు, బండి సంజయ్ గారి కొడుకు కాదు. ఇప్పుడు బండి భగీరథ ఒక కేసు నిందితుడుగా వచ్చేసి చట్టం ఖచ్చితంగా తనకు కూడా వచ్చేసి మళ్ళీ బెయిల్ ఏ రోజు రాకుండా వచ్చేసి లోపలేయాలి అని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది హేమ సుదర్శన్ చెప్తున్నటువంటి మాట. ఏదైతే రాజ్ కుమార్కి బెయిల్ ఇచ్చిన తర్వాత ఎట్లయితే ప్రవర్తించాడో, ఎంతమంది అయితే చంపాడో, బండి భగీరథ వచ్చిన తర్వాత మరి అట్లాంటి పనులు చేయడని ఏ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, ఏ కోర్టు గ్యారంటీ ఇస్తుంది? సో ఆయనను మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసి ఏవైతే మిగతా వారు ఎవరైతే సామాన్యులు అరెస్ట్ అయ్యి చాలా రోజులు జైలు అనుభవిస్తూ ఉన్నారు, దాదాపు 20 ఏళ్ళు లైఫ్ టైం అనుభవిస్తున్నటువంటి వాళ్ళలాగానే తినని కూడా ఈ ఎవరైతే కేసులో నిందితులుగా ఉన్నటువంటి బండి భగీరథను కూడా అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తుందో కూడా వేచి చూద్దాం. చూస్తున్నాను దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్, హైదరాబాద్.